ఎక్కువగా యవనస్తులైన వారు కానివ్వండి, పెద్దలైన వారు కానివ్వండి, చివరికి పిల్లలైన వారు కూడా అక్కర్లేని మాటలు పంచుకునేటువంటి వారినిగా ఉంటూ ఉన్నారు. పంచుకోవడానికి చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. కుటుంబాలలో తల్లికి సహాయపడవచ్చు, త్వరగా సిద్ధపడి స్కూల్కి వెళ్ళొచ్చు. తండ్రికి సహాయపడవచ్చు, త్వరగా సిద్ధపడి కాలేజీలకు వెళ్ళొచ్చు. ప్రియమైనటువంటి వారులారా, కుటుంబారాధనలోనికి రావడానికి చాలా చురుకుగా లేచి రావాల్సి ఉన్నది. నిన్న నా చిన్న కుమారుడితో చెప్పాను, దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. జాగ్రత్త, ఈ టైం వరకు నువ్వు ఎందుకు లేవలేదురా అని అడిగాను. నేను మీకు బోధించి నాకు బోధించుకుని నా పిల్లలకు బోధించకపోతే నా వలనను ఏం ప్రయోజనము? ప్రియమైనటువంటి వారులారా, ఈ అక్కర్లేని మాటల వలన పిల్లలు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు. మరి విశేషముగా పెద్దలైన వారు ముఖ్యంగా చెడిపోతున్నారు. గమనించండి, పెద్దల యొక్క ప్రవర్తన సరిగా ఉంటే పిల్లలు బాగుపడతారు. పిల్లలు పెద్దవారైన తర్వాత గొప్ప ప్రయోజకులు అవుతారు. ఇది నిజం. మనము అక్కర్లేని మాటలు మాట్లాడుకోవట్లేదు. కాబట్టి కీర్తనాకారుడు చెప్పినటువంటి విలువైన ఈ మాటలు మనము ధ్యానం చేయాలని ఆశపడి ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ దినాల్లో జరుగుతుంది అదే. దుష్టులు కూర్చుని అక్కర్లేని చెత్త, రోడ్డు మీద ఎవరిని నడవనివారు, వీధుల్లో పెద్దలైన వారు వెళుతూ ఉంటే వారికి కనీసము గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బళ్ళు మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఏదో చెత్త మాట్లాడతారు. వినలేని వారు, విని సహించలేని వారు, వారు బాగును కోరిన వారు ఆగి మాట్లాడితే వారిని సులకనగా మాట్లాడతారు యవనస్తులు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎక్కువైపోయారు. గుడ్విల్ కిచెన్ అని గాంధీ పార్క్ పక్కన ఈ రైట్లో ఉండదు మున్సిపల్ హై స్కూలు, దానికి కొంచెం ఎదురుగా, అంటే దాని ఎదురుగుండగా పార్క్ ఉంటుంది. ఈ పార్కు ఈశాన్యంలో మా హోటల్ ఉంటుంది. మున్సిపల్ హై స్కూల్ నుంచి పిల్లలు విడవబడగానే మా సెంటర్లో వాళ్ళు ఎంత ఉంటారండి. ఆ వయసులో నేను గోసు కూడా పెట్టుకోకుండా స్నానం చేశాను ఒకటిలోను. ప్రియమైనటువంటి వారిలో పండగ మాట్లాడానని నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆ వయసులో ఉన్నవాళ్ళు అరే ముగ్గురు నలుగురు నిలబడి మాట్లాడడం, రే బాబు, రే ఏంట్రా దారుణంగా లేవండ్రా, ఆ రోడ్డు మీద లేవండ్రా అంటే వినరే. వాళ్ళకి వినబడి కూడా ఏదో వాళ్ళని తరిమేసాం, పోయారు. ఒక పోలీసు వాళ్ళని కూడా వేసాం అక్కడ మేము ఈ మధ్యలో. అమ్మాయిలు వచ్చారండి, అమ్మాయిలు ఇంత ఉన్నారు. సైకిళ్ళు వేసుకుని నలుగురు ఐదుగురు గ్రూపులు. ఈ రోజున
నాశనము ముందు నడుస్తుందంటే గర్వము కారణము. పెద్దలని గౌరవం లేదు, మంచి కోరేవారని గౌరవం లేదు, ఇంటి పక్క వారని గౌరవం లేదు, అన్నయ్య వస్తున్నాడు గౌరవం లేదు, పెదనాన్న వస్తున్నాడు, చిన్నాన్న వస్తున్నాడు, లేదు గౌరవం. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్లో ఈ దుష్టమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాడున్నాడు. వాడు తోటి సహోదరిని చూచి ఓరవలేక మంచం ఎక్కాడు. వాడు స్నేహితుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఒరే ఎలా ఉన్నావురా, ఏంటది ఆరోగ్యంగా లేవేంటి అన్నప్పుడు వాడు ఏదో చెప్పాడు. చెప్తే అరే పిచ్చోడా, నీకేం బుర్రపాడైందా, ఏం మాట్లాడుతున్నావురా, నీకు ఒంట్లో బాగోతున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తాను, అంతేగాని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని మాటకు బదులు వాడు పనికి మాలినటువంటి సలహాలు ఇచ్చాడు. ఒరేయ్, మీ అమ్మల వేరు కదరా, మీ నాన్నతో చెప్పు, నా సహోదరు వచ్చి కొంచెం పిండి తీసి ముద్ద చేసి పెడితే తింటాను, తగ్గిపోతుంది జ్వరం. ఎవరో పిచ్చోళ్ళు అంటారు, పుచ్చకాయలు ఎట్టండి, బొబ్బాసికాయలు ఎట్టండి, అరుసులు ఎట్టండి, కొబ్బరి నీళ్ళు ఎట్టండి, కూర్చోబెట్టి తగ్గిపోద్ది జబ్బు. ఎలా తగ్గిపోద్ది? యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గుద్ది. ఆ పూర్వకాలం అమాయకులు అలా చేశారు. అవి పెట్టి ఇవి పెట్టి కొంతమందిని దెయ్యాలు పట్టుకుంటే దాని గురించి కష్టపడి ప్రార్థన చేసి ప్రభు నామమును ఉచ్చరించడానికి బదులు ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం పట్టుకొస్తావు, కలుపుడు తెమ్మంటే తెచ్చేస్తారు అంతే. బుద్ధిహీనమైనటువంటి స్థితిలో క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. ప్రియమైనటువంటి వారులారా, యవనస్తులు జాగ్రత్త, మీ భవిష్యత్తులు బాగుండాలంటే ప్రియమైనటువంటి వారులారా, వాడు అలా చెప్పినప్పుడు వీడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా చెల్లిని పంపించు. సరే, ఆమె వచ్చింది, ఏదో రొట్టు ముక్క చేసి పెడుతుంటే ఆమెతో అనవసరమైనటువంటి కార్యములు చేసి ఆమెని ఎంతగా అవమానించాడంటే ఊరికే పోద్దా అది? చిన్న చిన్న విషయాలు ఎంతంత పెద్ద కార్యాలు చేస్తాయో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నన్ను ఎవరు చూస్తున్నారు అని. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, నువ్వేమై ఉన్నావో చూస్తున్నాడు, నీ మాటలేంటో వింటున్నాడు, నీ పనులేంటో చూస్తున్నాడు. ఏమైంది? అబసోలోముకు తెలిసింది. అంటే ఆయన ఇంకో తండ్రి కొడుకు. వాడు వెళ్ళి తండ్రితో మాట్లాడాడు. ఈ అమ్మునుండి పిలిపించాడు పార్టీకి, అక్కడ చంపేశాడు. చంపేస్తే ఆ నరహత్య చేసినటువంటి విషయం ఊరుకుంటుందా? వాడేం చేశాడు? ఆ దురాత్మ చేత ప్రేరేపించి తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. ఎస్, అది నువ్వు అనుకున్నావేమో, నీ జ్ఞానం అనుకుంటున్నావేమో, కాదు. నిన్ను ప్రేరేపించే దెయ్యము చేసే పనులు, నిన్ను ఆయుధముగా చేసుకుని దాని కోరికలు తీర్చుకునే దురాత్మల సమూహము. వాటితో పోరాడాలి అంటే శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగుండి, ఎస్, ప్రార్థన గోపురం కట్టబడింది అందుకు. నేను ఇక్కడ కూర్చొని కునిపాట్లు పడుతున్నాను, నన్ను ఎంతమంది చూసారో తెలియదు. ఇక్కడ బోధించాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున లేగాలి, మళ్ళీ ప్రార్థన చేసి
పని చేయాలి. రేపు ఆదివారం సెలవు అనుకోండి, ₹1,00,00,000 ఇచ్చిన ఆదివారం వంట చేయం మేము. మా గుడివిలకి ఇచ్చిన స్టార్ట్ చేయం, ఓపెన్ చేయం. కేవలం దేవుని కొరకే ఆదివారం, వ్యాపారం కొరకు కాదు. 6 రోజులు. చాలామంది అన్నారు, నువ్వు క్రైస్తవుడు కదా, ఎన్వి కదా, క్రైస్తవ కుటుంబాలు ఎన్నో క్యారేజీలు పెట్టేస్తాయి, కోట్లు సంపాదించవచ్చు. ఎవడకు కావాలి కోట్లు? 10 కోట్ల రూపాయలు సంపాదించుకుని నరకానికి పోతే ఉపయోగం ఏంటి? ఒక చుక్క నీళ్ళు అడుగుతున్నాడు నరకంలో కూర్చుని కొట్టుకుంటున్నాడు. ఒక చుక్క నీళ్ళు. ఎన్ని కోట్లు ఉంటే ఎవడికి కావాలి? ఎలాంటి వస్త్రాలు కడితే ఎవడికి కావాలి? అద్దాలు పేలాసుల్లో ఉంటే ఎవడికి కావాలి? వెళ్ళి నరకంలో ఒక చుక్క నీళ్ళు అడుక్కుంటున్నాడు, తిక్కానా లేదు. అడుక్కున్నా తిక్కానా లేదు. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేయండి. ముఖ్యంగా యవ్వనస్తులు చెప్తున్నాను. ఈ రోజుల్లో పేపర్లో చూడండి, టీవీలో చూడండి, యూట్యూబ్లో చూడండి, వ్యక్తిగతంగా చూడండి, ఎక్కువ యవ్వనస్తులు చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ల మీద చచ్చిపోతున్నారు, జబ్బుల మీద చచ్చిపోతున్నారు, రకరకాలుగా ఈ యవ్వనస్తులు చచ్చిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోతుంటే తల్లిదండ్రులు అంగలార్చి ఏళ్ళ జబ్బులు ఏళ్ళు చచ్చిపోతున్నారు. అందుక దేవుడు ఆ మనుషులను సృష్టించింది. ఆదికాండమున అంటాడు 28వ వచనంలో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. నీవు 4 పిల్లలు గాను 2 పిల్లలు గాను 4 ఇళ్ళు కట్టు. వాళ్ళు 4 మళ్ళీ 4 ఏళ్ళు 8 ఇళ్ళు కడతారు. భూమిని నిండించండి, ఫలించండి, ప్రయోజకులు అవ్వండి. అంతేకాని చచ్చి సమాధి చేయబడి అక్కడితో అంతమైపోయి ఇంటి పేరు లేకుండా సావమని కాదు. అర్థమైందా? ఇంటి పేరు లేకుండా సావమని కాదు. 97 కీర్తనలు అంటాడు కదా 14వ వచనం నుంచి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు అతడు చేయనదంతయు సఫలమగును. ఏమంటున్నాడు? ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యాన్ని బట్టి ఆనందిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో వారిని గురించి ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేను అతన్ని తప్పించదను, కీడు నుండి తప్పించదను, మరణము నుండి తప్పించదను, దరిద్రము నుండి తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. చెప్పారు తమ్ముడు గారు ఇక్కడ. జోసెఫ్ గారు ఈ వయసులో అంత స్వరం ఎత్త పాడుతుంటే వెనకాల నుండి అనుకున్నాను, ఎలా వస్తుంది దీనికి స్వరం అనుకున్నాను. నేను పాడినప్పుడు కూడా విన్నారు మీరు. నాకు ఊపిరి ఆడటం లేదు, పాట పాడుతుంటే రావటం లేదు స్వరం, అందుకే పాడని అంటున్నాను. మీరు పాడటం లేదు. ప్రియులారు చూడండి, నన్ను గణపరిచి ఆయన ఏమన్నాడు? నా నామమును ఎరిగినవాడు కనుక నేను గణపరిచేదను. అసలు ఆయన నామమును ఎరగడమే ఆయన గణపరచడం అయితే, ఆయన కొరకు బ్రతకడం అయితే ఇంకెలా ఉంటుంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించదును. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నుండి అతన్ని విడిపించదను. శ్రమలో నుండి విడిపించదను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు చేయనదంతయు సఫలమగును. ఇంకా ఏమంటున్నాడు? అతను దీర్ఘాయువు చేత తృప్తిపడుతాను, నా రక్షణ అతను చూపిస్తాను. రక్షించడానికే వచ్చాడు యేసు ప్రభు.
శిక్షించడానికి కాదు. ఆయన ఏమన్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రతి డిసెంబర్లో మనం జ్ఞాపకం చేసుకునే వాక్యం ఏంటంటే, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎంతమంది కొరకు పుట్టి ఉన్నాడు? మీలో ఎంతమంది ఆయనను మీరు రక్షకునిగా అంగీకరించి మీరు రక్షకునిగా ధరించుకుని ఉన్నారు? ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ఉన్నటువంటి రక్షకులు ఆ మనుషులను చంపేస్తున్నారు. కారులో ఇద్దరు కలిసి వెళ్తే వెనకాల ఉండి ఎవరిని కాయాలో అని చంపేస్తున్నారు, గంటలతో చంపేస్తున్నారు, రకరకాలుగా చంపేస్తున్నారు, నమ్మించి అన్నం పెట్టి చంపేస్తున్నారు. కానీ ఈ రక్షకుడు చంపడానికి రాలేదు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచడానికి వచ్చాడు. ఈయన నీకు రక్షణను చూపించడానికి, ఇవ్వడానికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి వారులారా, యవనస్తులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు నీవు ఏమై ఉన్నావో నాకు తెలియదు. ఇప్పుడు జాగ్రత్త పడడము నీకు మంచిది. యవనస్తురాలు జాగ్రత్త పడి సత్యాన్ని తెలుసుకుని సత్యము కొరకు నువ్వు నిలబడినప్పుడు నీకు మంచిది. నేను బాంబే అనేటువంటి పట్టణంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెఫ్గా పనిచేసేవాడిని, ఒక వంటవాడిగా పనిచేసేవాడిని. ఆ దినాలలో తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, ఎవరు నాకు లేరు. ఎవరు పిలిస్తే వాళ్ళు కూడా వెళ్ళడం, ఎవరు ఏది పెడితే అది తినడం, ఎవరు ఏది చేయమంటే అది చేయడం, అదొక గొప్ప. నా పేరు సూర్య ప్రకాశ్ రావు. రే సూర్యరావు వస్తున్నాడు రా, ఈ సమస్య నుంచి మనం గట్టెక్కేయచ్చు. ఏ సమస్య నుంచి? అప్పటికే వాళ్ళు దెబ్బలు తిని ఉంటారు. ఈ సూర్యగాడు వెళ్ళేటప్పటికి విషయం చెప్తే అక్కడ గొడవ పెట్టుకుని తన్నులు తినడమా, తన్నులు తను రావడమా ఏమో తెలియదు. కానీ ఏంటి ఆ జీవితం అంటే దానంత దరిద్రం ఇంకోటి లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు నా జీవితంలోనికి వచ్చారు, నా జీవితంలోనికి వచ్చారు. ఎలాగా? ఆర్ఆర్కే మూర్తి గారు మహానుభావుడు వాక్యం చెప్తుండే ఆయన మృదువైన మాటలు నా హృదయాన్ని అత్తుకుని నేను క్రీస్తును వెంబడించడానికి సహాయపడ్డాయి. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున ఈ రాత్రి ప్రభువు నీతో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నేను ఒక్కసారి ఆర్ఆర్కే మూర్తి గారు మాటలు వింటూ నా మెడలో ఉన్నటువంటి ఆంజనేయుల పిల్లని ఆ కాశీతాడు కొరికి పడవేసి, ఈ కాశీతాడు తెంపి పడవేసి యేసు ప్రభువు నమ్ముకుని యేసు ప్రభువు కొరకు జీవించడం మొదలుపెట్టి 1992లో యోహాను అని పేరు పెట్టించుకున్నాను. యోహాను దేవుని సేవకులు పెట్టారు. రికార్డెడ్గా నేను దాన్ని మార్చుకున్నాను. చర్చికి వెళితే యోహాను, ఈదిలోకి వస్తే సూర్యరావు కాదు, రికార్డెడ్గా బాప్తిస్మం పొందాను, రక్షింపబడ్డాను, పేరు మార్చుకుని రికార్డెడ్గా నేను క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్గా మారడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎన్నో శోధనలు ఎదురవ్వాయి. కానీ యోహాను అనేటువంటి పేరుకి భయపడి ఆ పేరుకి ఎక్కడ కళంకం వస్తుందో అని నేను దేవుని వైపు చూచేవాడిని. అందుకే అంటున్నాను, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థనా పరుల యొద్దకి అపవాది వచ్చినా వాడు నిలబడలేడు. నా ప్రార్థనా గదిలో మనం ప్రపంచపు మ్యాప్ ఉంటుంది ఇంత, ఆ మ్యాప్లో మన ఇండియా కూడా ఉంటుంది. నేను అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకసారి ఇంత బొట్టు పెట్టుకుని తల ఎరగబోసుకుని చాలా దారుణంగా భయంకరమైనటువంటి ఒక మనిషి వచ్చేసింది. ప్రార్థనలో చూశాను, యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తుంటే ఈ స్థలానికి రావడానికి నీకు ధైర్యం ఎక్కడ సరిపోయింది? వెళ్ళక నుంచి
ప్రార్థన చేసినప్పుడు అది పోయింది. ప్రియమైనటువంటి వారులారా, దాన్ని ఎదిరించండి, అది మీ యొద్ద నుండి పారిపోవును. భయపడవలసిన అవసరం లేదు. మనకి భయం ఊడిపోయలేదు. యేసు ప్రభువారు ధైర్యాన్ని ఇచ్చారు, మనకు ధైర్యాన్ని నూరిపోసారు. ప్రియమైనటువంటి వారులారా, 365 రోజులు కూడా భయపడకుడి, 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 అంతే. ఈయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతన్ని లేక ఆమెని తప్పిస్తాను. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అన్నదానికి రుజువే ఉంటంటే ఆనందంతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడం చాలామందికి చెప్పడం విన్నాను నేను. 25 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, 15 సార్లు చదివాను అనడం విన్నాను నేను. చదివేయడమే గొప్ప కాదు, ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఈ అమ్నోను ఏమైపోయాడు, వాడికి సలహాలు ఇచ్చిన వాడు ఏమైపోయాడు, అబషలోము ఏమైపోయాడు, దావీదు ఏమైపోయాడు, సంసోను ఏమైపోయాడు, అసలు యోసేపు ఏ స్థితికి ఎదిగిపోయాడు, కారణాలేంటి? దానికి బైబిల్ పట్టుకుని ఒక గదిలో కూర్చుని అలాగే చదవలసిన అవసరం లేదు. నీవు విన్నదాన్ని మరీ నెమరు వేసుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను ఉజ్జింపచేస్తుంది. దానియేలు 3వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ప్రియమైనటువంటి వారులారా చూడండి, అక్కడ చక్కటి యవనస్తులు ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా చూడండి, మూడో అధ్యాయము. ఈ గాలి ఫ్యాన్ ఆపేయండి, నాకు అక్కర్లేదు కానీ ఫ్యాన్ ఆపేయండి. ప్రియులారా చూడండి, 16వ వచనము 3వ అధ్యాయము దానియేలు గ్రంథము. షడ్రెక్కును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొను. ప్రియులారు చూడండి, ఎంత ధైర్యం వారికి. వారిని ఈ నెబుకద్నెజరు అంటున్నాడు, అబ్బాయి మీ గురించి విన్నాను, ఇది నిజమేనా? అవును. ఎందుకు అలాగా? నేను అగ్నిగుండంలో వేస్తానని మీకు తెలియదా? తెలుసు, అయినా భయం లేదు మాకు. నీవు ఒకవేళ అగ్నిగుండంలో వేస్తే మేము అందులోంచి తప్పించుకోవడానికి మా దేవుడు సరిపోయినవాడు. ఒకవేళ
ఆయన రక్షింపకపోయినను, రాజా ఒక మాట విను, మేము నీ మాట వినము, అందే, నీ దేవతలకు పూజ చేయము. తొమ్మిది ప్లాట్లలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లాట్ నాది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నా వ్యాన్ మీద ఉంటుంది, కారు మీద ఉంటుంది, ఎక్కడ చూసినా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. నా ఇంటి మీద కూడా యెహోవా నా కాపరి అని ఉంటుంది. అభ్యంతరాలు వచ్చాయి నాకు. ఈ 9 ప్లాట్లోళ్ళు వచ్చి నన్ను అడిగారు, యోహాన్ గారు ఇది తీసేయండి అని. రాయడం వరకే నా పని, తీయడం నా వల్ల కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కృష్ణ కృప అని రాసుకున్నారు. ఏమైనా రాసుకున్నా నాకు అనవసరం, వాళ్ళు ఏ పేరు రాసుకున్నా పర్లేదు ఇంకో చోట. కానీ నా ప్లాట్ మీద నా తిన్నంగా మాత్రం యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు నేను హోటల్ పెట్టిన కాడ నా హోటలు నాకు అద్దెకిచ్చిన ఆయన రాజు. అక్కడ దేవునికి స్తోత్రములను నా నెత్తి మీద ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, ఫోటో నెత్తి మీద ఉంటుంది. అలాగే ఆ సెంటర్లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. ఆయన అన్నారు, ఏమండి ఇది వ్యాపారానికి నష్టం కదండి, ఇదేం పని అండి, ఇవన్నీ తీసేసేయండి అన్నారు. మీరు అద్దెకిచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే, ఖర్చు పెట్టిన డబ్బైనా నేను వదిలేసుకుంటాను, కానీ నేను యేసు ప్రభువుని టచ్ చేయడానికి నాకు ఇష్టం లేదన్న. 2-3 నెలల పాటు ఆయన ఏదో అనుకున్నాడు. 3వ నెలలో ఇన్ని మామిడికాయలు అట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. ప్రియమైనటువంటి వారులారా, నీ సాక్ష్యం సరైందైతే, నీ మాట సరైందైతే, నీ ప్రవర్తన సరైందైతే వారు లోపడవలసిందే, లోపడవలసిందే. తర్వాత ఇద్దరము స్నేహితులమయ్యాం. కోట్లకు అధిపతి అయినా ఆయనే వచ్చి పని కత్తిరించాడు హోటల్కి. అంతే, నేను రాను అని అనలేకపోయాడు. ఇక్కడ ఈ ముగ్గురు, రాజా రక్షించడానికి మా దేవుడు సమర్థుడయ్యా, రక్షించకపోయినా సరే పర్వాలేదు, నీ దేవతలకు మేము మ్రొక్కము. యవనస్తులారా, క్షణ సంతోషం కోసం పనికి మాలిన ఆ యొక్క వ్యసనాలకి మీరు మనసిచ్చి లొంగిపోయి మీ జీవితాలని పతనం చేసుకోవద్దు. విగ్రహారాధన అంటే అది విగ్రహారాధన అనుకుంటున్నారేమో. పరాయి స్త్రీని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, పరాయి పురుషుడిని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు విగ్రహారాధన కాదా? గోడలో పెట్టిన బొమ్మలు ఏం చేస్తాయి? ఈదుల్లో నిలబెట్టిన బొమ్మలు ఏం చేస్తాయి? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహం ఉందే, పరాయి స్త్రీ, పనికి మాలిన స్త్రీ, లాలన మాటలు చెప్పి నిన్ను నెట్టేట ముంచేస్తున్నటువంటి స్త్రీ ఉంది, అది విగ్రహము, అది నిన్ను పాడు చేస్తే. ఇది నిన్నేం చేయలేదు, ఇదేమీ చేయలేదు. ప్రియమైనటువంటి వారులారా, ఆడబిడ్డలు జాగ్రత్త. పనికి మాలిన నవ్వులకి, పనికి మాలిన కులుకులకి అసలు మనసు పెట్టడానికి వీల్లేదు. మీ హృదయము పరిశుద్ధ గ్రంథం మీద ఆనుకున్నప్పుడు, సంతోషంతో వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు సైతాను, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్లుగా మారమంటే మారుతాయి కదా, వాటిని తిని బ్రతకవచ్చు కదా. చాలా జాగ్రత్తగా, చాలా తెలివితేటలుగా బోధిస్తాడు మనకి, చాలా తెలివితేటలుగా బోధిస్తాడు. కానీ ప్రభు అన్నారు, రొట్టె వలన మాత్రం జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎస్,
నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, నీ జీవితం వాక్యం మీద ఆధారపడినప్పుడు అపవాది వేసిన అగ్నిమానమును వాక్యముతో తుత్తునీలుగా చేయొచ్చు. తర్వాత తీసుకెళ్ళి వీళ్ళని అగ్నిలో వేసేశారు. వేసిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా ఆ అగ్నిలో తిరుగుతున్నారు. వీళ్ళ ముగ్గురు తిరుగుతుంటే వీరితో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నాడు. ఆయన దేవతల రూపం గలవాడు. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. రాజుకు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. పరుగు పరుగున వచ్చాడు. ఏమన్నాడో చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథము ఏమన్నాడు? నెబుకద్నెజరు వచ్చాడు. 25వ వచనము. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతట నెబుకద్నెజరు వేడుము కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా వినండి నా ప్రియమైనటువంటి వారులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారులారా, అది మహోన్నతుడగు దేవుని సేవకులారా, నేను చేయించిన ప్రతిమకు మొక్కండి అన్నాడు. దేవతలకు మొక్కండి అన్నాడు. ఏ నోటితో అన్నాడు? ఆ నోటితో ఏమంటున్నాడు ఇప్పుడు? మహోన్నతుని సేవకులారా. నువ్వు దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవుని కొరకు నిలబడినప్పుడు తల్లులారా, తండ్రులారా, బిడ్డలారా, యవనస్తులారా, యవన స్త్రీలారా, నీవు దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు. మహోన్నతుడకు దేవుని సేవకులారా ఏమంటున్నాడు? చదవండి. ఆ మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి. ఏంటండి అది? ఈ వాక్యాలన్నీ తీసేయి అన్నప్పుడు భయపడిపోయి ఒకవేళ ఈ సైట్ నాకు ఇవ్వడేమో అని తీసేస్తాననుకున్నారు. నో, నీ సైట్ నాకు ఇచ్చిన ఓకే, ఇవ్వకపోయినా ఓకే, నేను మాత్రం ముట్టను. ఏమయ్యాడైనా? స్నేహితుడైపోయాడు. ఇప్పుడు స్నేహితుడైపోయాడు. ఇప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ మాట సరిగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు దుష్ట స్నేహాలు, దుష్ట మాటలు, అక్కర్లేని చెత్త. చాలామంది అంటారు అవన్నీ విగ్రహాలండి, అటు వెళ్ళకూడదండి. అటు వెళ్తే అవి నిన్నేం చేస్తున్నాయి? అవి నిన్నేమి చేయవు. నీ హృదయంలో ఉందే పనికి మాలిన దయ్యం. లాలన మాటలు చెప్పే ఆ దయ్యం, ముసుముసు నవ్వులు నవ్వే ఆ దయ్యం, నిన్ను నట్టేడ ముంచడానికి, నిన్ను నానా మాటలతో నిన్ను వశపరుచుకున్నదే ఆ దయ్యం. అది నిన్ను పాడు చేస్తుంది. ఫస్ట్ నీ హృదయంలో ఉన్నటువంటి దయ్యాన్ని తీసివేయి. నీ హృదయంలో ఉన్నటువంటి దయ్యాన్ని తీసివేసినప్పుడు, ఆ విగ్రహాన్ని తీసివేసినప్పుడు బయట ఉన్న విగ్రహాలు నిన్నేం చెయ్యవు. చాలా తప్పు, కొట్టు చేస్తున్నారు అనవసరంగా. ఆడ విగ్రహాల కోసం ఏళ్ళ చెప్పడం, ఏళ్ళ యేసుబాబు కోసం ఆడ చెప్పడం, ఊరికే సత్యం తెలియదు, ఎవరికి వాక్య జ్ఞానం లేదు. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఉండి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కానీ
కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యి. నేను గొప్ప అంటే నేను గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. దేవుడు కొట్టి సమమన్నాడా? దేవుడు కొట్టి సమమన్నాడా? నీతి లేదు మనుషుల్లో, మానవత్వం లేదు. మనిషి అయి పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ, వాడికి జీవం పోసాడు యేసు ప్రభు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగింది వీళ్ళకి, యవనస్తులకి? ఫ్యూచర్లో మీరు ఏమవుతారో ఇక నేను చూపిస్తాను చూడండి. దేవుని కొరకు నిలబడినప్పుడు బయటకు వచ్చారు. తీరా 28వ వచనం చూడండి. నా సమయం అయ్యింది కనుక నేను ముందుకు వెళ్ళాలి. మరియు 28 నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ ఏ రాష్ట్రంలో కానీ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించును వాడు తొత్తి నీలుగా చేయబడును. వారి ఇల్లెప్పుడును పెంట గుప్పగా ఉండునని నిన్ను. ప్రియమైనటువంటి వారిని చూడండి, వారిని దేవుడు ఎంత హెచ్చించాడో. యవనస్తులారా, ఓ యవనస్తులారా వినండి. మీరు తల్లులైన తర్వాత మీ బిడ్డలు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను తరతరములకును దీవెనకరముగా ఉండాలి అని అంటే మీరు ప్రతివ్రతలై ఉండాలి. మీరు మీ కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. యవనస్తులారా, పనికి మాలిన పనులు చేసి హృదయాన్ని నాశనం చేసుకుని వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో సావద్దు. మరణించడానికి చచ్చి మట్టవడానికి దేవుడు సృష్టించలేదు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి అని చెప్పాడు. మీరు మీ పిల్లల 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 తరమున ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. జాగ్రత్త. ఇంకా ఆఖరు వచనం ఏమంటున్నాడు చూద్దాం. 30 అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. నీవు హెచ్చించబడతావు నా కుమారుడా, నా సహోదరుడా, హెచ్చించబడతావు నా సహోదరి, నా కుమార్తె, హెచ్చించబడతావు. ఆయన అంటున్నాడు, నా నామమును ఎరిగిన వాడిని నేను గణపరుస్తాను. వీరు ఎలా నిలబడ్డారండి? ఎంత ధైర్యంగా నిలబడ్డారు. కానీ సావనిచ్చాడా దేవుడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పింది దేవుడు. మిమ్మల్ని పట్టించుకోకుండా కుదిరేస్తాడా? మనల్ని పట్టించుకోకుండా కుదిరేస్తాడా? ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త కలిగి శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగుండి ప్రార్థన చేద్దాము. డేవిడ్ పాల్ గారు ఎక్కడ ఉన్నారో రావాలి. మెలకుగుండి ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు అపవాది భయపడతాడండి, వణుకుతాడు. ఓ మహానుభావుడు ఉండేవాడు,
ఓ మహానుభావుడు దేవసాయం గారని ఒక దేవుని సేవకుడు ఉండేవాడు. వైజాగ్ అవతల విజయనగరము, అక్కడ వాక్యం చెప్తుండే దెయ్యాలు లేచి ఇలా జనాలలోంచి లేచి కంగారు పడుతున్నాయంట. నాకు ఒళ్ళు మండిపోతుంది, నాకు బాధ కలిగేస్తుంది, నేను పారిపోతాను, నేను ఇక్కడ ఉండను, నేను వినను అని లేచి గొంతులు ఎత్తండే ఆవిడ ఉన్నటువంటి సేవకులు కంగారు పడి, ఏమండి వాళ్ళకి అదైంది ఇదని ఏం అవ్వలేదు, అన్నీ దెయ్యాలరా బాబు, పట్టుకోండి, ఏ దెయ్యాలారా, యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాను, వాళ్ళని విడిచిపోండి అంటే అప్పుడు చల్లబడి కూర్చున్నారండి అందరూ. ఏంటి? యేసు క్రీస్తు నామములో దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఆయన పేరు చెప్తే గడగడ వణికి, స్టోర్పురంలో ఆయన నన్ను నాయన అంటే నేను ఆయన నాయన అనేవాడిని. ఆయన విలువైనటువంటి ఎన్నో విషయాలు నాకు నేర్పించాడు, విలువైన విషయాలు. చాలామంది తండ్రి జేబుల్లో డబ్బులు దొంగలెత్తారు, తల్లి సంపాదన దొంగలెత్తారు. దొంగతనం కాదు, లేదు మా బాబుదే కదా అనుకుంటారు. తప్పది, తప్పు, అది కూడా దొంగతనమే. అలా చేయొద్దు యవనస్తులారా. కష్టపడండి, సంపాదించుకోండి. ఇంకా తండ్రి తల్లి హస్తాల కింద దాక్కుని చదువుకుంటుంటే దేవునికి స్తోత్రం, మీ అవసరాలు వారికి చెప్పుకోండి, వారు మీకు సహాయం చేస్తారు. అప్పుడు మీ ప్రార్థన వినడానికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఈ దేవసాయం గారు షోర్పురంలో మామిడి తోటలో ప్రార్థన చేస్తున్నారంట. ఏకాంత ప్రార్థన చేయడం మాకు అలవాటు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే షోర్పురంలో దొంగలు ఆయన పక్క నుంచి పరుగుని వెళ్ళి అలాగో చెట్టు పక్కన దాక్కున్నారంట. దాక్కున్నారు, ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల పోలీసులు పరిగెత్తుకొస్తున్నారంట 2 నిమిషాలు 3 నిమిషాల్లో. ఈ పోలీసు వాళ్ళని చూసి ఎరుగురు భాషలో ఒరే పోలీసులు వస్తున్నారు రా అన్నాడంట. ఆయన మంచి దైవజనుడు, మంచి విశ్వాసమే. మనము ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతకాలని వాంఛ కలిగిన వారమే. కానీ ఆయన ఏం చేశారు? ఒరే పోలీసులు వస్తున్నారు రా అన్నాడంట ఆడ భాషలో. వీళ్ళందరూ పారిపోయారు, వాళ్ళ వెనకాల వీళ్ళు పారిపోయారు. తర్వాత మళ్ళీ పరలోకమందున మా తండ్రి ఏంటి దొంగోడా అన్నాడండి యేసుప్రభు వారు. సత్యాలు చెప్తున్నాను, కల్పితాలు కాదు, కల్పితాలు కాదు. పరలోకమందున మా తండ్రి అనేటప్పటికీ ఏంటి దొంగోడా, ఇటు చూసుకున్నాడు, ఎవరు లేరు. మళ్ళీ ప్రార్థన మొదలెడితే మళ్ళీ ఏంటి దొంగోడా, అదేంటి ప్రభువా దొంగోడు అంటున్నావేంటి, నేను మారు మనసు పొంది ఇవ్వాల్సినవన్నీ తిరిగి ఇచ్చేసి మంచిగా బ్రతుకుతున్నాను కదా. ఏంటి మంచిగా బతుకుతున్నావు? దొంగని చూచినప్పుడు దొంగతో ఏకూపిస్తున్నావు కదా, నువ్వు దొంగతో ఏకూపించినప్పుడు నువ్వు దొంగవు కాదా? దొంగలతో ఏకూపించావు కదా, ఇప్పుడు నువ్వు దొంగవు కాదా? నువ్వు దొంగడు అయి ఉండి పరలోకమందున మా తండ్రి అంటున్నావేంటి? మీకు అర్థమవుతుందా? జాగ్రత్త. ఈ పెద్ద తప్పులేమి కాదు కదా అని అనుకుంటున్నారేమో. తప్పుకి ఏమీ తేడా లేదు, ఆజ్ఞాతిక్రమమే. ఈ పండు తినొద్దు అన్నాడు అంతే. ఆదాముని పండు తిన్నాడు, భార్య ఇచ్చినప్పుడు అది మనం తినకూడదు అని చెప్పాలి, లేదా అంతకు ముందే భార్యతోటి ముందు చూపుతో చెప్పాలి. అన్నీ తినమన్నాడు, తినొద్దు అన్నాడని. అది చెప్పలేదు, ఇచ్చేటప్పుడు చెప్పలేదు, తినేశాడు. అది పాపమే. నువ్వు పెద్ద పాపం కాదనుకుంటున్నావేమో. అది కూడా తీర్పులోకి తేబడుతుంది, తీర్పులోకి తేబడుతుంది. ఆదాము ఆ పండు తిన్నాడు, చచ్చిపోయాడు. అసలు నేను అదే టాపిక్ తీయాలనుకున్నాను. ఆదాము నువ్వు ఎక్కడున్నావయ్యా అని దేవుడు అడుగుతాడు. నువ్వు పిలిచినప్పుడు దిగంబరునిగా ఉన్నాను కాబట్టి చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాను. ఎవడయా నీకు చెప్పింది తినొద్దన్న పండు తిన్నావా? చూసారా, దేవుడు ఒకటి అడిగితే
వాడు చెప్తున్నాడు అక్కడి నుంచే వచ్చింది, ప్రారంభం నుంచే వచ్చింది ఈ అబద్ధపు మాట. అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధములు ఆడినప్పుడల్లా వాడు స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధమునకు జనకుడు. ఎవరైతే అబద్ధాల నుంచి విడుదల పొందట్లేదో, ఎవరైతే అబద్ధాలతో బ్రతుకుతూ నేర్చుకున్నారో వాళ్ళందరూ అబద్ధమునకు జనకుడైన సాతాను బిడ్డలు. యోహాను గారు ఇంకా ప్రార్థనకి భోజనాలు రాలేదు, ప్రార్థన అయిపోతుంది అంటే ఏమంటానో తెలుసా, నేను లోడ్ అవుతుందండి, వస్తుంది, అయ్యో ఎప్పుడో పంపేశానండి, గేట్ వేసాడేమోనండి, వచ్చేస్తున్నాడులండి, ఈ దొంగ మాటలు చెప్పను, తిడితే అప్పుడే తిట్టించుకున్నాను, పర్లేదండి ఏదో పాట పాడుతానులండి అని అంటారు. ఎందుకు? యోహాను అబద్ధం మాట్లాడు, యోహాను మోసం చేయడు. ప్రియమైనటువంటి వారులారా, యవనస్తులు నేర్చుకోండి, యవన బిడ్డలు ఆడబిడ్డలు నేర్చుకోండి, నీతిగా బ్రతకడం నేర్చుకోండి. నీతిగా బ్రతికినప్పుడు మీ నీతి మీ పిల్లల తరమున ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నీతిగా బ్రతకడం నేర్చుకుంటే ఇంకొక చక్కటి వాక్యం ఉంది, అది ఇక్కడ చెప్పవలసిన వాక్యం కాదు, అయినా పెద్దలు ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మనము నీతిగా ఉంటే మన బిడ్డలకు ఎలాంటి గొప్ప భాగ్యం దొరుకుతుందో తెలుసా? యథార్థవర్తునుడైన నీతిమంతుని పిల్లలు వాని తదనంతరమున ధన్యులవుతారని సామెతల గ్రంథం చెప్తుంది. వారు తదనంతరం అక్కర్లా, వాడు బ్రతుకుండగానే గొప్ప దీవెనలు బిడ్డలు చూస్తారు, గొప్ప దీవెనలు బిడ్డలు చూస్తారు, మంచి విద్యావంతులు అవుతారు, మంచి ప్రయోజకులు అవుతారు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని ప్రకటించే గొప్ప వీరులు అవుతారండి, వీరులు అవుతారు. ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా దేవుని ప్రకటించే వీరులు మనకు ఉన్నప్పుడు ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యము. పెద్ద వయసులో మనం ప్రార్థన చేయలేకపోతే మన కొరకు ప్రార్థన చేస్తారు. మనం ఎప్పుడు ప్రార్థనలో పడిపోతామా, ప్రార్థనలో వెనకబడతామా, అప్పుడు పట్టుకుందామని అపవాది వాడు చూస్తూ ఉంటాడు. మన ఓపిక తగ్గిపోతే ప్రార్థన చేయలేం. అలాంటప్పుడు మనం నేర్పించిన మన బిడ్డలు, లేక మన దగ్గర నేర్చుకున్న మన బిడ్డలు మనకు ఊపిరిపోతారు, వాళ్ళు చేస్తారు ప్రార్థన. ఆ ప్రార్థన వలన వాడు మన దగ్గర రావడానికి భయపడతాడు. పెద్దలైన వారు గుర్తుపెట్టుకోండి, గడిచిపోతుంది, ఉద్యోగాలు చేసేస్తున్నాం, గడిచిపోతుంది, వ్యాపారాలు చేసేస్తున్నాం, గడిచిపోతుంది, కడుపు నిండిపోతుంది, పిల్లలు ఎక్కడికో తిరిగి వచ్చేస్తున్నారు, బాగానే పలకరుతున్నారు. రేపు ప్రార్థన చేయలేని ఓపిక తగిన స్థితి వస్తే మన కొరకు ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారా? అది గుర్తుపెట్టుకోండి. దాని కొరకు బిడ్డలను సిద్ధపరచండి పెద్దలైన వారు. ముగించుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్లో అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలు మరి మనం విన్నాం. మరి విని విడిచిపెట్టిన వారుగా కాకుండా నీతిగల కుటుంబాలుగా, నీతిగల సంఘాలుగా, మరి సమాజంలో, సొసైటీలో మరి మనం ఉన్నప్పుడు నిజంగా మన పిల్లలని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ కుర్చీలో కూర్చో, ఆ కుర్చీ బాగోలేదు, ఈ కుర్చీలో కూర్చొని, కుర్చీ బాగోలేదు, కూర్చో. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓకే, అందరూ ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరూ కలిసి, అందరూ నోరు తెరిచి, అందరూ ఏకస్వరముతో అద్భుతమైన మాటలు మనం విన్నాం. ఈ రాత్రి గల సమయంలో అందరూ 2 చేతులు ఆకాశం వైపుకు చాపి, ఎవరు పిల్లలు పెద్దలు అందరూ యవనస్తులు అందరూ ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. మన సంఘాల కొరకు, సేవకుల కొరకు, సువార్థకుల కొరకు, విశ్వాసులు, వారి వ్యాపారాల, వారి బిడ్డల కొరకు, మన వీధి వారు, మన గ్రామస్తులు, దేశస్తులు అందరూ దేవుని కృపలో బహుగా బలపరచాలని, ఆశీర్వదించబడాలి.
ఆయన కృపలో నడిపించబడాలని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవా, ఇదిగో మా దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, సంఘాలు, సావుకులు, ఎక్కడ చూసిన ప్రభా నాయన నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, యుద్ధాలు, భూకంపాలు, అయా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎంతో జరుగుతుంది ప్రభా నాయన. ప్రతి విడును ప్రతి కుటుంబానికి ఆత్మరక్షణ, ప్రాణరక్షణ మీరు అనుగ్రహించండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. వెనకాల ఉన్నవారు అందరూ కూడా ప్రతి ఒక్కరు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నాయన ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను కాపాడండి, బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి. అయా నీ మహిమతో నింపండి, మీ శక్తితో నింపండి దేవా. త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, విగ్రహాదురుకులు, నేను దొంగలు, విభచారకులు, నేను ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు ప్రభా, ఘోరాతి ఘోరమైన వార్తలు, వినకూడని వార్తలు మానవుడు వినవలసి వస్తుంది నాయన. ప్రభా అందరికీ మారు మనుషు ఉండదేవా, రక్షణ ఉండదేవా, శాంతి ఉండదేవా, సమాధానము దయచేయండిదేవా. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభా సహాయం చేయండి. రాత్రి ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను వారిని ఆశీర్వదిస్తాను వాగ్దానము చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నీతిగల కుటుంబాలుగా, పరిశుద్ధమైన బిడ్డలుగా, దేవుడు వాక్యములో క్రమశిక్షణతో కూడా భక్తి చేసిన వారగా, దేవుడు రాకకు సిద్ధపడి అనేకులు సిద్ధపరచబడగా, దేవుడు మనందరిని వాడుకొనుగాక, బలపరచునుగాక. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి వ్యాపారాలు, వారి చేతి పన్ను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించునుగాక. మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువున్నాం. పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా.
దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నామమును ఎంత మహిమపరిచినా, ఎంత ఘనపరిచినా, ఎంత ప్రకటించినా మానవుడు దేవుడు రుణమును తీర్చలేడు. నిజముగా ఆయన్ని ప్రేమించేవారు, నిజముగా ఆయన ఘనపరచువారు, నిజముగా ఆయనకి ప్రార్థించేవారు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు అంటున్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టులు దద్దరెలినా నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. బలమైన వాగ్దానాలు, శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనందరి పట్ల ఉంచినందుకు ఒక్కసారి ఏకస్వరముతో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో దేవుడు దాసుడు రామోజస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్నాం, బలమైన వాక్యం ద్వారా మనం బలపరచబడి ఉన్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మరి మా ప్రియులు నాయన మోజెస్ గారి యొక్క కుమారులు నాయన, మరి డేవిడ్ పాల్ గారి ద్వారా ప్రేరేపించబడి నాయన వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యూత్ మీటింగ్ని బట్టి, ఈ యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభా నాయన, ఎంతో యవనస్తులు నశించిపోతున్నారు ప్రభా అనేక విధాలుగా నాయన. వారందరినీ ఒక రోజున వారందరినీ సమకూర్చి వారికి నాయన వారి కొరకు ఎంతో ప్రయాసపడి ఎంతో రుచికరమైన విందుని ఏర్పాటు చేసి వారందరి కొరకు అద్భుతమైనటువంటి సభను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. మేము ప్రతి ఒక్కరు మా కుటుంబంలో ఉన్న యూత్ని నాయన, సమాజంలో సంఘంలో ఉన్న యవనస్తుల్ని బలపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో నాయన ఇంకా బలమైనటువంటి నాయన సేవ యూత్ ద్వారా జరిగించమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జయమిచ్చిన దేవుడు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తుతులు నాయన, గొప్ప తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, మరి దైవ సేవకుడు ప్రభా ఏ నిమిత్తము ఈ మీటింగ్ ఏర్పాటు చేశారో మీకు తెలుసు ప్రభువా నా తండ్రి. ఇదిగో మీ దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి, కనికరించండి ప్రభువా. అయ్యా, ఈ సమాజం ఎలా ఉందో మీకు తెలుసు ప్రభువా నా తండ్రి. అయ్యా, అనేక మంది యవ్వనస్తులు తాగి రోడ్డు మీద పడిపోతున్నారు ప్రభువా నా తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా నా తండ్రి. అయ్యా, అటువంటి వారిని మీరు బాగు చేయండి ప్రభువా నా తండ్రి. అయ్యా, యవ్వనస్తులు ఎంతోమంది నాయన ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నారు ప్రభువా. అటువంటి వారిని అందరినీ దైవ సన్నిధిలో నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభువా నా తండ్రి. అయ్యా, అటువంటి వారిని మీ వారుకోండి ప్రభువా. అయినా బలమైన దేవుడు ప్రభువా నా తండ్రి. తాగుబోతులతో మాట్లాడారు, తిరిగిబోతులతో మాట్లాడారు, అబద్ధకులతో మాట్లాడారు, మోసగాళ్ళతో మాట్లాడారు ప్రభువా. నాయనా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహిమగల తండ్రి, తెలియని ప్రార్థన మీరు ఆలకింతానన్నారు ప్రభువా. తెంగర ప్రార్థన మీరు ఆలకింతానన్నారు ప్రభువా. నా తెలిసి తెలియని ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని నా ప్రభువైన యేసయ్యను అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రెండు చేతులు ఆకాశం వైపు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనందరికీ ఈ స్థలములో కూడుకున్న ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తురాలు ఎవరాలకును మరి దైవ వర్తమానం అందించిన అత్యంత ప్రేలో దేవుడు దాసులు స్వార్థకులు మరి యోహాను గారు, అలాగే సంగీత బృందము, గాయకులు, మరి స్థలములో వాడబడిన బిడ్డలందరికీ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును దేవుడు కృపలో బహుగా వర్ధిల్లి ఆశీర్వదించునుగాక. ప్రజలందరినీ దేవుడు రక్షించునుగాక. ప్రతి కుటుంబం యేసు రక్తములో కడగబడునుగాక. ఆయన రాజ్యాప్తి కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. మరి ప్రార్థించిన వారు, సహకరించిన వారు, ప్రోత్సహించిన వారిని అందరిని, వారి వ్యాపారాలు, వారి బిడ్డలు, వారి కుటుంబాలను బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభు ఆశీర్వదించునుగాక. ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. అన్ని జనులందరూ యేసు నామములు రక్షించబడునుగాక. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, మరి అలాగే 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ చక్కటి మార్కులతో వారు పాస్ అవునుగాక. ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు వారికి అనుగ్రహించునుగాక.
మరి యుద్ధ భూమిలో ఏ దేశానికి నష్టము కలగకుండా ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక, నెమ్మదిని అనుగ్రహించునుగాక. ప్రజలందరినీ ఆయన కృపలో బలపరిచి, భద్రపరిచి, ఆయుధపరిచి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమే ప్రభు రక్తమే ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాదు క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే అందరికి వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే మన సోదరు తమ్ముడికి వందనాలు. అలాగే మరి దైవజనులు యోహానన్న గారికి మంచి వందనాలు చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాలు వారిని, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి బలంగా దేవుడు వాడుకునుగాక. సమయంలో స్లోగా బయట మెల్లిగా దిగండి. సున్నిత ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ పాట వింటూ మీరు భోజనం చేసి సమృద్ధిగా ఉంది భోజనాల కింద. అమ్మా స్లోగా దిగండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరూ దీవించునుగాక. సున్నిత ముందుకు వచ్చి పాట బ్లెస్ యూ.